ఏదో తేడాగా ఉందేంటి? హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యేసరికి 8:30 అయిపోయింది. అసలు నిజం చెప్పాలంటే ఆ టైంకి బయటికి వెళ్ళే ఆలోచన కూడా లేదు. ఇంత లేట్ అయింది, ఇక ఇంట్లోనే ఉందాం అనుకుని. మన ప్లాన్స్ ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉంటాయా ఏంటి? ఒక్కసారిగా అలా బయటికి వెళ్దాం అన్న ఆలోచన వచ్చింది. తెలిసిందే కదా, షాపింగ్ అనే మాట వినగానే మనలో ఉండే ఎనర్జీ ఒక్కసారిగా ఆన్ అయిపోతుంది. అయితే ఈ రోజు మా ప్లాన్ ఏంటో మీకు కూడా క్లారిటీ లేదు. ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏం కొంటామో తెలియదు, కానీ బయటికి మాత్రం వెళ్ళాలని ఫిక్స్. మరి సడన్ ప్లాన్ చివరికి ఎక్కడికి దారి తీస్తుందో వీడియో కంటిన్యూ చేసి చూడండి. అలా బయలుదేరి వెళ్తుంటే మధ్యలో యాపిల్స్ కనిపించాయి. పిల్లల కోసం తీసుకున్నాము. పిల్లల కోసం ఏదైనా కనిపిస్తే టైం ఎంతైనా మనం ఆగాల్సిందే కదా. అలా వెళ్తుంటే నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్దామా అని అంటుంటే మా ఆయన ఆర్కేకి వెళ్దాం అన్నారు. ఎందుకంటే అక్కడ కొత్త కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కలెక్షన్స్ ఉంటాయి చాలా వరకు. అవునా, అది విన్నాక నాకు కూడా అయితే ఈరోజు షాపింగ్ బాగానే జరిగేలా ఉంది అనిపించింది. కానీ మనం అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళాక జరిగింది ఇంకొకటి. మేము అక్కడికి వెళ్ళేసరికి చూస్తే మాల్ క్లోజ్ అయిపోయింది. అప్పుడే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. ఉంటాయేమో అనుకునే వచ్చాము, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బట్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అంకుల్ ఇంకో షాపింగ్ మాల్ ఉంటుంది ముందు వెళ్తే చూడండి అని చెప్పారు. మేము సరే వెళ్ళి చూద్దాం అనుకొని అక్కడికి బయలుదేరాం. లోపలికి ఎంటర్ అవుతుంటే నిజంగా చెప్పాలంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. కాబట్టి నేను మాల్ని సరిగా చూడలేదు. కానీ లోపలికి వెళ్ళాక మాత్రం అరే చాలా బాగుంది అనిపించింది. ముఖ్యంగా అక్కడి సీలింగ్ లైటింగ్ డిజైన్స్ నాకు చాలా నచ్చాయి. మాల్ మొత్తం కూడా చాలా యూనిక్గా చూస్తూ శారీస్ సెక్షన్స్కి వెళ్ళాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఒకటి చూస్తే ఇంకొకటి చూడాలనిపిస్తుంది. కానీ నా మైండ్లో మాత్రం ఒకటే థాట్, బాగున్నాయి కానీ ఇవన్నీ నాకు అంతగా సెట్ అవ్వవు అనిపించింది. శారీ బాగుంటే బార్డర్ నచ్చదు, ఒకటి కలర్ నచ్చదు, డిజైన్ నచ్చదు, ఏం చేయాలో ఏమో. అలా చూస్తున్నప్పుడు బెనారస్ శారీస్ కనిపించాయి. అది తీసుకుందామా వద్దా అని నాలో నేనే ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాను. అసలు సడన్గా శారీస్ ఎందుకు, షాపింగ్ ఎందుకు అని మీకు డౌట్ ఉంది కదా, అదేంటో ఇప్పుడు క్లియర్ చేస్తాను. అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ముందుగానే శారీస్ తీసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు. అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటేనే మన లేడీస్కి ఎంత పెద్ద బాధ్యతో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. శారీస్ తీసుకోవడం 10 minutes, బ్లౌజ్ స్టిచ్చింగ్, మ్యాచింగ్, ఆల్ట్రేషన్స్ ఇవన్నీ కలిపితే అస్సలు సినిమా అప్పుడే మొదలవుతుంది. వరలక్ష్మి వ్రతానికే కాదు, రక్షాబంధన్ వస్తుంది కదా. సో మా ఆడపడుచులకు కూడా శారీస్ తీసుకుందాం అనుకున్నా. కానీ నాకు ఒక విషయం మాత్రం చాలా క్లియర్. ఏంటంటే శారీస్ కొంటే ఓకే అనిపించేలా కాకుండా మనసుకు నచ్చాలి, మనకి నచ్చాలి, వేసుకున్నప్పుడు కూడా ఆనందంగా అనిపించాలి. అమ్మవారి వ్రతం కోసం తీసుకునే శారీ అయితే ఇంకా స్పెషల్ కదా. అందుకే అమ్మవారికి పెట్టే శారీ విషయంలో ఏదో ఒకటి తీసుకుందాం అనే కాంప్రమైజ్ అస్సలు ఉండకూడదు. ఆ అమ్మ కోసం తీసుకునేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా నచ్చినదే తీసుకోవాలనిపించింది. అమ్మవారికి ఏ శారీ పెడితే బాగుంటుంది అండ్ నేను వ్రతంలో కూర్చునేటప్పుడు ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది, ఇందులో నేను సెలెక్ట్ చేసిన శారీస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన చిన్నప్పుడు పండగ అంటే కొత్త బట్టలు ఎప్పుడు వస్తాయా అని ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేసేవాళ్ళమో కదా. అప్పుడు మనకి కలర్ ఏంటి, బ్రాండ్ ఏంటి, కలెక్షన్ ఏంటి అనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ ఏది తీసుకొచ్చినా అదే మనకి చాలా స్పెషల్. ఇప్పుడు మనమే షాపింగ్ చేసే స్టేజ్కి వచ్చాక అర్థమవుతుంది ఒక్క డ్రెస్ కొనడం వెనక ఎంత ఆలోచన ఉంటుందో. కానీ ఇప్పుడు మనమే షాపింగ్ చేసే స్టేజ్కి వచ్చాక అర్థమవుతుంది ఒక్క డ్రెస్ కొనడం వెనుక ఎంత ఆలోచన ఉంటుందో అని. చివరికి ఏ కలర్ నచ్చుతుంది, ఎవరి సైజ్ ఏంటి, బడ్జెట్ ఎంత, ఇంకా మ్యాచింగ్ బ్లౌజ్, స్టిచ్చింగ్, అప్పుడే అమ్మ మన కోసం ఎన్ని విషయాలు ఆలోచించిందేమో అనిపిస్తుంది. మన కోసం ఎవరో చేసిన చిన్న చిన్న సాక్రిఫైజెస్ మనకి ఆలస్యంగా అర్థమైనా వాటి విలువ మాత్రం చాలా పెద్దది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు షాపింగ్ చేస్తుంటే మా అమ్మే గుర్తుకొచ్చింది. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు
తనే సెలెక్ట్ చేసి ఇస్తుండే. ఇప్పుడు నేనే చేస్తున్నా కాబట్టి నాకు అర్థం అవుతుంది. మీకు కూడా ఇలానే ఉండొచ్చు నా అలానే. అలా చాలా శారీసే చూశాను, కానీ ఏది ఒక్కటి కూడా నాకు తీసుకుందాం అని అనిపించేలా మాత్రం అనిపించలేదు. ఒక్క శారీ కలర్ బాగుంటే బార్డర్ నచ్చదు, బార్డర్ బాగుంటే డిజైన్ నచ్చదు, డిజైన్ బార్డర్ రెండు బాగుంటే ప్రైజ్ నచ్చదు. ఇంకొకటి చూస్తే బాగానే ఉంది కానీ నా మైండ్కి ఏది ఎక్కట్లేదు. నేను ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటే మా ఆయన ఇక్కడ నచ్చకపోతే ఇంకో మాల్కి వెళ్దాం పదా అనేసి సౌత్ ఇండియా మాల్కి అయితే తీసుకెళ్ళాడు. చాలా ట్రాఫిక్, అప్పటికే చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఇందులోకించి వెళ్తామా లేదా అనిపించేసింది మాకైతే, కానీ ఏదోలాగా దాటేసాము. సౌత్ ఇండియాలో ఆఫర్స్ కూడా ఉంటాయి కదా, కలెక్షన్స్ కూడా నచ్చుతాయేమో, వెళ్ళి చూద్దామని అనిపించింది. కానీ అప్పటికే మా ఆయన బాగా అలసిపోయారు, పైగా నాకు ఆకలి అవుతుంది అని చెప్పారు. సరే ఒకసారి వెళ్ళి త్వరగా చూసి వచ్చేద్దాము, ఎక్కువ టైం తీసుకోను అన్నాను. అలా సౌత్ ఇండియాకి వెళ్ళాం. అక్కడ కూడా శారీస్ చూశాను, ఇంకా కానీ నిజం చెప్పాలంటే నాకు అంతగా నచ్చలేదు. ఒక శారీ మాత్రం బాగా నచ్చింది, చూసి వెంటనే బాగుంది అనిపించింది. కానీ ప్రైస్ చూసేసరికి అయ్యో వద్దు సరేలే అనేసి వచ్చేసాము. ఎందుకంటే ఒక్కసారికి అంత అమౌంట్ పెట్టలేను కదా, అమ్మవారి కోసం తీసుకుంటున్నాం కదా అని ఏదో ఒకటి తీసుకెళ్ళాలని లేదు. కానీ మన బడ్జెట్ని కూడా మర్చిపోయి ఒక శారీకే అంత అమౌంట్ పెట్టడం కూడా నాకు అంతగా అనిపించలేదు. అందుకే కాసేపు ఆలోచించి ఆకలి కూడా వేస్తుంది, టైం కూడా అయిపోయింది, మనసుకు నచ్చిన శారీ కూడా సరైన ప్రైస్లో దొరకలేదు. ఇంకెందుకు హరి, టైం చూసుకొని ఇంకోసారి వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మా ఆయన పక్కనే ఉన్న కేఎఫ్సీకి వెళ్దామన్నారు. నేను కూడా సరే వెళ్దామన్నాను. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ టైంలో కూడా అంతమంది ఉన్నారేంట్రా బాబు అనిపించింది. కానీ ఇంకో పక్క ఆకలి ఒకటి, కేఎఫ్సీ కనిపించగానే వచ్చిన క్రేవింగ్స్ ఇంకోటి. అందుకే సరే చూద్దాం, ఎక్కువ టైం పట్టకపోతే తినేసి వెళ్దాం అనుకొని క్యూలో నించున్నాం. ఆర్డర్ కూడా ప్లేస్ చేసాము. ఇక అక్కడి నుంచి మా పేషెన్స్ టెస్ట్ మొదలైంది. ఒక 20 minutes 30 minutes అలా చూస్తుండగానే ఒక గంట అయిపోయింది. ఎవరైనా స్టాఫ్ వచ్చి మీ ఆర్డర్ ఏంటి అని అడిగితే బాగుండేది, కానీ ఎవరు సరిగా పట్టించుకోవడం లేదు. ఎవరికి కొంచెం గట్టిగా అడిగితే కానీ మా ఆర్డర్ గురించి చూసుకోలేదు. అప్పటికే మాకు ఒకే డౌట్, ఇంత లేట్ నైట్లో ఇలా తినడం అస్సలు మంచిదేనా? కానీ నిజం చెప్పాలంటే ఆ టైంకి ఆకలి బాగా వేసింది, పైగా కేఎఫ్సీ కనిపించగానే వచ్చిన క్రేవింగ్స్ వల్ల సరే ఈ రోజుకి ఏదైతే అది అనిపించింది. అలా దాదాపు గంట వెయిట్ చేసిన తర్వాత చివరికి ఫుడ్ వచ్చింది. అప్పటికి మా సిచ్యువేషన్ ఏంటంటే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఆకలి పెరిగింది, ఆకలి పెరిగే కొద్దీ ఫుడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఫుడ్ తినేసి బయలుదేరాము. అప్పటికే రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి, చుట్టూ చూస్తే ఎవరు పెద్దగా కనిపించడం లేదు. కొంతమంది మాత్రం దొంగల్లా అనిపిస్తుండే, కానీ నాకు మాత్రం అయ్యో ఈ టైంకి ఇక్కడ ఎందుకున్నాం అనిపించింది. కానీ వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది, నాతో నా బాడీగార్డ్ ఉన్నాడు కదా అని. ఎవరు అనుకుంటారా? అదేనండి మా ఆయన. రాత్రి షాపింగ్కి వెళ్ళి చివరికి షాపింగ్ కంటే అడ్వెంచరే ఎక్కువ అయిపోయింది. మొదట మాల్ క్లోజ్, తర్వాత ఇంకో మాల్కి వెళ్ళాం. శారీస్ నచ్చింది కానీ ప్రైస్ నచ్చలేదు. ఆ తర్వాత కేఎఫ్సీకి వెళ్ళి ఫుడ్ కోసం ఒక గంట వెయిటింగ్. అంటే ఈరోజు మా షాపింగ్ ప్లాన్ ఏంటంటే షాపింగ్కి బయలుదేరాం, షాపింగ్ మాత్రం క్యాన్సిల్. కానీ యాపిల్స్ కొనుక్కున్నాం, శారీస్ చూసాం, కేఎఫ్సీ తిన్నాం. అంటే ఖాళీ చేతులతో అయితే ఇంటికి వెళ్ళడం లేదు. ఇలా మా సడన్ నైట్ షాపింగ్ ప్లాన్ చివరికి ఒక మినీ అడ్వెంచర్ అయిపోయింది. ఇక ఈ రోజుకి ఇంతే ఫ్యామిలీ. మీకు ఈ రోజు మా షాపింగ్ జర్నీలో ఏ పార్ట్ ఎక్కువ ఫన్నీగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. ఇప్పటి వరకు టేక్ కేర్, బాయ్ ఫ్యామిలీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సహస్ర వరల్డ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.